రాజకీయాల్లో చదువుకున్న మేధావులు విద్యావేత్తలకు అవకాశం కల్పిస్తే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు. విద్యావంతులు ఎన్నికల్లో గెలిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించగలరని అన్నారు. దీంతో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. జాబ్ నోటిఫికేషన్లో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్ పెడుతున్నప్పటికీ కొన్ని లీగల్ ఇష్యూలు తలెత్తుతున్నాయని అన్నారు. గెలిచిన తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా 5 సంవత్సరాలు పట్టభద్రుల గురించే ఫుల్ టైమ్గా ఎందుకు ఒక మనిషి ఉండకూడదు అన్న ఆలోచననే నన్ను ఈరోజు ఇక్కడికి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయడానికని మరి ఒక నిర్ణయానికి కారణమైంది. ప్రియమైన మరి పట్టభద్రులారా, ముఖ్యంగా నిరుద్యోగంలో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీ తరఫున తప్పకుండా నేను మీ గొంతుకై శాసన మండలిలో మీ తరఫున నిలబడతాను. ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలి. లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ డిగ్రీ, పీజీ చేసుకుని ఉంటున్నారు. ఉద్యోగాల వేటలో వాళ్ళ జీవితం గడిచిపోతుంది. ఉద్యోగం లేకుండా, పెళ్లి లేకుండా, తల్లిదండ్రుల నుంచి డబ్బులు అడగలేకుండా ఇవాళ నానా ఇబ్బందుల్లో మరి యువత ఉన్నది. వారి పక్షాన్ని నిలవాలన్న ఆశయంతో నేను ముందుకు వచ్చాను. మరి అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇవాళ వాళ్ళ తరఫున కూడా ఆలోచించాల్సి ఉంది. ఇవాళ అందరూ పిల్లలు గవర్నమెంట్లో చదివే పరిస్థితి లేదు. మరి 60% మంది విద్యార్థులు ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఆ ప్రైవేటు అధ్యాపకుల కూడా మనం ఆలోచించినట్లయితే వారికి కూడా మనము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మనం ఎందుకు గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయించకూడదు? ఇవాళ అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్న ఈ పరిస్థితుల్లో మరి హ్యూమన్ రిసోర్సెస్ని, మానవ వనరులను ఉత్పత్తి చేసే ఈ ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయుల పట్ల మనం ఎందుకు అది చేస్తున్నామనే ఆలోచన కొద్దీ వారికి కూడా గవర్నమెంట్తో తప్పకుండా హెల్త్ కార్డ్స్ ఇచ్చే విధంగా మేము చేస్తామని చెప్తున్నాం. మరి అంతేకాకుండా ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాల పరిస్థితి కూడా చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. 3 సంవత్సరాల నుంచి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు రాక లక్షల కొద్ది, కోట్ల కొద్ది బకాయిలు డ్యూ ఉండి కళాశాలను నడపడం ఇవల్ల ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు చాలా భారమైన పని అయిపోయింది. అసలు పరిస్థితి చాలా మనం చెప్పలేని పరిస్థితిగా ఇవల్ల యాజమాన్యాలది ఉంది.